ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలోనే తేలుతున్న శిల్పం. నేలపై సీతమ్మవారి పాదం. ఇంత అద్భుతమైన ఆలయంలో రక్తపు మరకలు. అతిపెద్ద నాగ కవచం. సీతమ్మ తల్లిని కాపాడటానికి ప్రయత్నించి తన ప్రాణాలను కోల్పోయిన జటాయువు. మధ్యలోనే ఆగిపోయిన కన్స్ట్రక్షన్. ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక మంచి ప్లేస్ చూపించాలనుకుంటున్నాను. అదే లేపాక్షి. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉంటుంది, హిందూపూర్కి దగ్గరలో. అసలు దీనికి లేపాక్షి అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా అంటే, రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్ళిపోతున్న సమయంలో జటాయువు తన ప్రాణాలని అర్పించి సీతమ్మ తల్లిని కాపాడటానికి ప్రయత్నించినప్పుడు రావణాసురుడు ఆ జటాయువుని చంపేస్తాడు. ఇంకా జటాయువు కిందన పడిపోతుంది. అక్కడికి వచ్చిన రాముడు పక్షిని లేపటానికి అని చెప్పి లే పక్షి అని చెప్పి పిలిచారంట. సో అందువల్ల ఈ ప్లేస్కి లేపాక్షి అని పేరు వచ్చిందంట. ఈ టెంపుల్ ప్రత్యేకత కూడా మనం తెలిసేసుకుందాము. ఈ టెంపుల్లోకి మనం అడుగు పెడితే రామాయణం, మహాభారతం చాలా కళలు మన కళ్ళ ముందే కలయాడినట్టుగా కనిపిస్తాయి. అంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడి పేరు శ్రీ అచ్యుతదేవరాయలు. తను పెనుకొండని రాజధానిగా చేసుకొని ఈ ప్లేస్ని పరిపాలించేవారంట. అచ్యుతదేవరాయల దగ్గర విరూపన్న అనే పర్సన్ కోశాధికారిగా, అంటే ఖజానా చూసుకునే పర్సన్గా పనిచేసేవారంట. విరూపన్న దంపతులకి చాలా సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడంట. కాకపోతే ఆ బాబుకి మాటలు రావంట. అప్పుడు ఒక ఋషిని కలిస్తే ఋషి చెప్పారంట, ఇక్కడ కొండ ఉంది కదా, కొండపైన ఉన్న శివుడికి పూజ చేస్తే మీ అబ్బాయికి మాటలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పగానే దంపతులు ఇద్దరు నెక్స్ట్ బాబు ముగ్గురు కలిసి 45 days అలా పూజ చేశారంట. ఇంకా పూజ చేస్తున్న టైంలోనే బాబుకి మాటలు వచ్చేసాయంట. తను ఫస్ట్ చెప్పిన మాట ఓం నమ శివాయ. ఇంకా ఆ మాట వినగానే తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడున్న ప్లేస్లోనే ఒక మంచి దేవాలయం కడదాము అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఈ విరూపన్న శ్రీ అచ్యుతదేవరాయల దగ్గర కోశాధికారిగా పనిచేస్తారు కదా. సో తన దగ్గర ఉన్న ఖజానాతో ఈ దేవాలయం మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తారంట. విరూపన్న అంటే పడని పర్సన్స్ ఇలా ఆలయం కడుతున్నారు అని చెప్పి శ్రీ అచ్యుతదేవరాయలకి చెప్పేస్తారంట. తను కోపంతో సైనికుల్ని పంపిస్తారంట, విరూపన్నని ఎలా అయినా చంపేసేయండి అని చెప్పి. అప్పుడు విరూపన్నకి ఆ విషయం తెలిసి వాళ్ళు నన్ను శిక్షించడం ఏంటి అని చెప్పి తన 2 కళ్ళని పీకేసి అక్కడే ఉన్న ఒక గోడకి విసిరేస్తారంట. అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. అలా ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్, మెయిన్ పార్ట్ అయితే ఈ పిల్లర్సే. ఈ పిల్లర్స్ని నాట్యం చేసే ప్లేస్లా పెట్టారు. అంటే ప్రతి పిల్లర్ పైన ఒక పర్సన్ నాట్యం చేస్తున్నట్టుగా పెట్టారు. అండ్ కొంతమంది వాయిద్యాలు ప్లే చేస్తున్నట్టుగా కూడా. ఇన్ని స్తంభాలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 70 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్ పైన ఉన్న సీలింగ్కి రామాయణం, మహాభారతం అలాంటి పిక్చర్స్ డ్రా చేశారంట. అండ్ కిందన ఫ్లోర్ పైన చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లోనే కొన్ని వెజిటేబుల్స్ని పచ్చడిలా చేసి వాటి నుంచి వచ్చిన లిక్విడ్ని ఈ బొమ్మలకి కలర్స్లా వేసేవారంట. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారైన కలర్స్. ఇన్ని పిల్లర్స్ ఉన్న టెంపుల్లో ఒక్క పిల్లర్ మాత్రం గాల్లో తేలుతూ ఉంటుంది. అది చెక్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ పిల్లర్ అంతా క్లాత్ వచ్చేస్తుంది, బట్ చిన్న ప్లేస్లో మాత్రం రావట్లేదు. అంటే చిన్న ప్లేస్లో పిల్లరు కింద ఫ్లోర్కి టచ్ అయిపోయి ఉంది. మేము అనుకున్నాము అయితే అది ఫేక్, అయితే అసలు అది అలాంటి వింత ఏం లేదు అని చెప్పి మేము అనుకున్నాము. అప్పుడు ఈ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన స్టార్టింగ్లో అలానే గాల్లో తేలుతూ ఉండేదంట. కాకపోతే బ్రిటిష్ వాళ్ళకి ఆ విషయం తెలిసి అసలు దాని వెనకాతలో ఉన్న సీక్రెట్ ఏంటా అని తెలుసుకుందామని చెప్పి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు సైన్యంతో వచ్చి ఈ పిల్లర్ని పగలగొట్టడానికని ట్రై చేశారంట. ఈ పిల్లర్ చిన్నది కిందకి టచ్ అయింది అంతే. ఇంకా రిమైనింగ్ అన్ని పిల్లర్స్ కూడా జాయింట్ వదలడం స్టార్ట్ అయిపోయాయంట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీతో
డిపెండ్ అయ్యి ఉంది. ఈ ఒక్క పిల్లర్ కింద పడిపోతే మిగతా అన్ని స్తంభాలు కుప్పకూలిపోతాయి అని చెప్పి భయపడి ఇంకా ఈ టెంపుల్ని ఏం కదపకుండా వెళ్ళిపోయారంట. ఇంకా ఈ టెంపుల్కి ఎలాంటి ఫౌండేషన్ కూడా లేదు. ఒకే ఒక్క బండ, అది 5 ఎకరాస్ బండ, ఒక పెద్ద బండరాయి ఉండేదంట. ఆ 5 ఎకరాల బండరాయిని చెక్కుతూ ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారంట. ఇదే ఆ బండరాయి. ఈ బండరాయిని అడుగున కొంచెం ఫౌండేషన్లా వదిలేసి మిగతా రాయిని చెక్కుతూ ఉన్నారంట. ఇలా మధ్య మధ్యలో కొన్ని రాళ్ళని వదిలేశారంట. ఈ రాళ్ళు అరేంజ్మెంట్లో కూడా ఒక మంచి ట్రిక్ అయితే ప్లే చేసేవారంట. అండ్ తర్వాత ఈ టెంపుల్లో ఇంకొక మంచి ప్లేస్, నెక్స్ట్ ప్లేస్ అంటే ఈ నాగకవచమే. ఈ నాగలింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉందంట. ఏంటంటే ఈ నాగకవచం ఎదురుగానే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది వంటగది. అందులోనే భోజనాలు ఏర్పాటు చేసేవారంట. ఎవరికంటే ఈ ఆలయం చెక్కడానికి వచ్చిన శిల్పులకి. ఆ వంటగదిలో వాళ్ళ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా ఆ శిల్పులకి చెప్పారంట, ఇంకా వంట చేయడానికి 2-3 అవర్స్ అలా పట్టొచ్చు అని చెప్పి. ఆలోగా శిల్పులందరూ ఇక్కడున్న నాగకవచాన్ని చెక్కేశారంట. వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసేసరికి అద్భుతమైన నాగకవచం చెక్కేసి ఉందంట. వాళ్ళమ్మ చాలా ఆశ్చర్యపడిందంట. ఆ చూపుకి ఈ నాగకవచం 3 ముక్కలుగా బద్దలైందంట. అంటే చిన్న చిన్న క్రాక్స్లా వచ్చిందంట 3 ప్లేసెస్లో. ఒకటి నాగకవచం 3వ తల ఉంది కదా, తల దగ్గర లైట్గా క్రాక్ వచ్చేసింది. అండ్ ఈ సైడ్ కూడా లైట్గా క్రాక్స్ వచ్చేసాయంట. తర్వాత వాటిని సిమెంట్తో కప్పించేశారంట. ఇంత అద్భుతమైన నాగలింగాన్ని జస్ట్ 2-3 అవర్స్లో కంప్లీట్ చేసేసారంటే అసలు ఎంత ఫాస్ట్గా, ఎంత క్రియేటివ్గా వాళ్ళు చేశారో అర్థమైపోతుంది. నెక్స్ట్ దీనికి కొంచెం బ్యాక్ సైడు వినాయకుడి విగ్రహాన్ని కూడా చెక్కించారు. మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా, అంటే అన్ని విఘ్నాలని తొలగించమని. విరూపన్న కూడా ఈ ఆలయం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ విగ్రహాన్ని చెక్కించి పూజ చేసిన తర్వాతనే ఆలయ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఇంకా దానికి ఆపోజిట్లో ఒక మంచి కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్లో ఉండగానే అచ్యుతదేవరాయలకి విరూపన్న గురించి తెలిసిపోతుంది. ఇంకా విరూపన్న వాళ్ళెవరో నన్ను శిక్షించడం ఎందుకు, నేనే పనిష్ చేసుకుంటా అని చెప్పి తన 2 కళ్ళని పీకేసుకొని అక్కడున్న గోడకైతే విసిరి కొడతారు. ఆ 2 కళ్ళ నుంచి వచ్చిన రక్తపు మరకలని మనం ఇప్పటికీ చూడవచ్చు. అది నిజంగా హ్యూమన్ బ్లడ్డేనా అని బ్రిటిష్ వాళ్ళు చెక్ చేశారంట. అప్పుడు తెలిసిందంట అది హ్యూమన్ బ్లడ్సే అని చెప్పి. ఇక్కడ రక్తం మరకలు చిందించటం వల్ల ఇంకా ఆ కళ్యాణ మండపాన్ని, అంటే ఫంక్షన్ హాల్ని ఇంకా మధ్యలోనే కన్స్ట్రక్షన్ స్టాప్ చేసేసారంట. అసలు అప్పట్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు కదా, అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్. ఇప్పుడంటే బాగా అప్డేటెడ్ అయ్యాయి. సో అప్పట్లో బండరాయిని ఎలా పగలగొట్టేవారంటే, ఇప్పుడు కనిపిస్తుందా ఒక బండరాయి, దానికి మధ్యలో ఒక చిన్న హోల్ చేసి ఫస్ట్ కొన్ని చెక్క ముక్కల్ని దూర్చేసేవారు. వాటిని బాగా తడిపేసేవారంట. అవి వాటర్ పీల్చుకొని ఉబ్బుతాయి కదా, ఉబ్బి ఆ ప్రెజర్కి ఆ బండరాయి అనేది చిన్న ముక్కలా పడిపోయేదంట. ఆ పగిలిన ముక్కతో మళ్ళీ వీళ్ళు అలంకారాన్ని చెక్కడం స్టార్ట్ చేసేవారంట. నెక్స్ట్ ఫంక్షన్ హాల్ కోసం కట్టిన పిల్లర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క డిజైను చెక్కారు. ఇప్పుడు ఆ డిజైన్స్నే మనం శారీస్ పైన డిజైన్స్లా యూజ్ చేస్తున్నాము. వాటికి లేపాక్షి డిజైన్స్ అని కూడా అంటారంట. ఈ పిల్లర్ పైన ఈ ఇమేజ్ అయితే ఎంత బాగుందో. ఒకే ఇమేజ్లో 3 పిక్చర్స్ కనిపిస్తున్నాయి, 3 యాంగిల్స్. ఒకటి ఆవు నించున్నట్టు, ఇంకొకటి ఆవు గడ్డి మేస్తున్నట్టు, ఇంకొకటి ఆవు హెడ్ బ్యాక్ సైడ్ చూస్తున్నట్టు. బాగుంది కదా. ఇంకా అక్కడి నుంచి కిందకి దిగేస్తే అక్కడ ఒక చిన్న శివలింగం అయితే కనిపిస్తుంది. ఆ శివలింగమే ఫస్ట్ కొండపైన ఉండే శివలింగం. అక్కడి నుంచి పక్కకు వెళ్తే అక్కడ సీతమ్మ వారి పాదం ఉంటుంది. అంటే సీతమ్మ తల్లిని, రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయువు కాపాడటానికి ట్రై చేస్తుంది కదా, అప్పుడు జటాయువు ఇంకా శక్తి కోల్పోయి కిందన పడిపోతుంది. జటాయువుని ఎలా అయినా కాపాడాలి, తను బ్రతుకుంటే నా జాడ రాముల వారికి అందజేస్తుంది అని చెప్పి సీతమ్మ తల్లి కిందకి దిగి తన పాదాన్ని ఈ కొండపైన మోపుతారంట. అలా మోపడం వల్ల
నీరు ఊరి ఆ వాటర్ తాగైనా ఆ జటాయువు బ్రతికి ఉంటారు అని చెప్పి ఆశించారంట. 365 డేస్, సంవత్సరం అంతా ఆ పాదంలో నీరు ఉంటానే ఉంటుందంట. అసలు ఆ వాటర్ ఎలా వస్తుందో కూడా ఇప్పటికొచ్చి ఎవ్వరికీ తెలియదంట. ఇవైతే ఆ ఆలయాన్ని చెక్కుతున్న శిల్పులకి ప్లేట్స్ అంట, భోజనం ప్లేట్స్ అంట. వీటిల్లోనే ఆ శిల్పులందరూ భోజనం చేసేవారంట. అప్పట్లో పర్సన్స్ చాలా హైట్గా ఉండేవారు. ఆ పాదం చూస్తేనే మనకి తెలిసిపోతుంది ఎంత హైట్లో ఉండేవారని. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తం కవర్ చేసేసినట్టే. ఇప్పుడు మనం జటాయువు దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది జటాయువు పార్క్. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 10 రూపీస్. బిలో 5 ఇయర్స్ కిడ్స్కి అయితే నో టికెట్. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడే హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పి ఒక షాప్ కనిపించింది. చూడటానికి ఐటమ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇంకా వెంటనే ఫస్ట్ అందులోకి వెళ్ళిపోయాము. నిజంగా అందులో ఉన్న ఒక్కొక్క ఐటెం చూస్తుంటే అసలు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో అని అనిపించింది. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క ఆణిముత్యంలా అనిపించింది. అలా అక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకున్నాము. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు జటాయువు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ జటాయువు అయితే కొండ పైన ఉంటుంది. చాలా హైట్ ఎక్కాలి మనం. ఫస్ట్ కొంచెం భయపడ్డాను. అమ్మో అది చాలా హైట్లో ఉంది, అసలు ఎవరైనా ఉంటారో లేదో, సేఫ్టీయో కాదో, భయం వేస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. కాకపోతే అస్సలు ఖాళీ లేదు, చాలామంది విజిటింగ్కి వచ్చారు. అలా రెగ్యులర్గా ఎవరొకరు వస్తూనే ఉంటారంట. స్టెప్స్ కూడా ఫుల్ సెక్యూర్గానే ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఎక్కేస్తే సరిపోతుంది. మనం డైరెక్ట్గా జటాయువు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోము. దానికి ఆపోజిట్లో ఉన్న హిల్ పైకి అయితే వెళ్తాము. అక్కడి నుంచే మనం ఈ జటాయువుని చూడాలి. ఈ జటాయువు ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ ఉంటేనే అక్కడికి పంపిస్తారంట. అండ్ ఈ కొండపై నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో. ఫుల్ లేపాక్షి కనిపించేస్తుంది, కానీ కొంచెం కొంచెం భయంగా కూడా ఉంది. ఈ ప్లేస్ నుంచి వీరభద్రస్వామి టెంపుల్, అంటే ఇందాక మనం విజిటింగ్ చేసాం కదా, ఆ టెంపుల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. టాప్ సైడ్ మొత్తం చూడటానికి ఒక పురాతన కాలం టెంపుల్ ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఈ ప్లేస్ కూడా చూడటం కంప్లీట్ చేసేసుకొని తర్వాత నంది ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఈ లేపాక్షిలో చూడవలసిన ప్లేస్ ఇంకొకటి ఏమైనా ఉంది అంటే ఈ నందే. ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ ఈ నంది ప్రత్యేకత ఏంటంటే ఏకశిల్ప నంది, అంటే ఒకే ఒక్క రాయితో మొత్తం అంతా నందిని మొత్తం చెక్కారంట. నిజంగా ఈ చెక్కడాలు చూస్తుంటే అసలు అప్పట్లో వాళ్ళు ఎలా చెక్కారని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అప్పట్లో అంత మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, కానీ ఇంత అందంగా ఇంత నీట్గా భలే చెక్కారు. నిజంగా ఆ శిల్పులందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు అలా 3 ప్లేసెస్ని హ్యాపీగా విజిట్ చేసేసాము. ఆ డే మొత్తం ఎంత హ్యాపీగా ఉందో. అదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.